అందరం గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. దేవుని గణనామానికి మహిమ కలుగును గాక. అందరికీ ప్రభునామన వందనాలు. దేవుడు మీ మీద ప్రార్థన అభిషేకాన్ని ఇచ్చాడు. ఎందుకు ఈ మాట నేను చెప్తా ఉన్నానంటే, ఆధ్యాత్మిక ప్రతి విషయానికి అభిషేకం అనబడేటటువంటిది మన మీద లేక భక్తుల మీద పని చేస్తేనే వారు దానిలో నిలకడగా ఉండగలరు. దేవుడు సమూయేలు ద్వారా తైలపు కొమ్ముతో దావీదును అభిషేకించినప్పుడు ఆనాటి నుండి దేవుని యొక్క ఆత్మ దావీదు మీద బలంగా పనిచేసింది. మరి మీరు ఈ 19వ రోజు వరకు రాగలిగారంటే ఆ అభిషేకం మీ మీద ఉంది కనుక మీరు ఎన్ని ఇంటి పనులు వంట పనులు చేసుకుంటూ ఉన్నా 21 రోజు ఉపవాస ప్రార్థనకు వెళ్ళాలి అనేటటువంటి మనసు ఒకటి ఉందే, అది ఆత్మ సంబంధమే. మిమ్మలను ఈ రీతిగా దేవుని సన్నిధికి ఆ ఆత్మశక్తి నడిపించగలిగింది. ఇది గొప్ప భాగ్యం. ఇది అందరికీ రాదు. అందరికీ ఈ విషయాల్లో ఆసక్తి ఉండదు. దానికి ఎంతగానో నేను సంతోషిస్తున్నాను. ఈ ప్రార్థన మరి ముఖ్యంగా ఉపవాస ప్రార్థన అనబడేటటువంటిది ఎవరో ఒక పాస్టర్ గారు, ఒక సంఘ పెద్దో, ఎవరో ప్రవక్తలైన ఆత్మతో చెప్పినప్పుడే అది స్థిరపరచబడుతుంది. బిలాములాగా స్వార్థంతో చెప్పినప్పుడు అది జరగకపోగా నష్టమే వాటిల్లుతుంది. కనుక దేవుడే స్వయంగా ఉపవాస దినాల గురించి ఆయన తన భక్తులతో మాట్లాడాడు. మనందరికీ తెలుసు. మొదటిగా ఇశ్రాయేలులు వాగ్దాన దేశ ప్రయాణంలో దేవుడు మోషేను సీనాయి కొండ మీదకి రా, నువ్వు నాతో ఉండాలన్నాడు. అక్కడ మోషే ఈ రొట్టెలో ఈ భోజనము తీసుకొని తన వెంట వెళ్ళలేదు. లేక యెహోషువ నాకు ప్రతి ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనం, రాత్రికి భోజనం తీసుకొనిరా అని చెప్పలేదు. వాస్తవంగా ఈయనేమో కొండ పైన ఉన్నారు మోషే గారు. కొండ క్రింద దిగువన 6 లక్షల కాల్బలం, ఆ తర్వాత మరి స్త్రీలేమి పిల్లలేమి అందరు కింద ఉన్నారు. ఏ ఒక్కరు కూడా ఆ కొండను కూడా తాకటానికి వీల్లేదు. అది పరిస్థితి. కాబట్టి సెకండ్ స్టెప్గా మోషే తర్వాత యెహోషువకు ఆ కొండలో నడుము భాగమున మధ్యలో ఆయన ఉండటానికి దేవుడు సెలవిచ్చాడు. కాబట్టి యెహోషువ బ్రతికాడు, లేకపోతే చనిపోయేవాడు. దేవుడు సెలవిచ్చాడు. కొద్దిగా ఇక్కడ మీరు గమనించాలి. ఉపవాస ప్రార్థన దీక్ష అనబడేటటువంటిది అది అందరి వల్ల సాధ్యపడేది కాదు. ఈ శరీరం ఏం చేస్తుందంటే వెళ్ళనివ్వదు. ఏదో ఒక సాగు చెప్పుకుంటుంది, అదో ఇదో ఇక ఏదో ఒకటి ఆపేస్తుంది. అంటే ఈ కొండ వాళ్ళు ఎక్కలేరు అని అర్థం. ఒక మాట చెప్పాలంటే ఉపవాసం అనబడేది సీనాయి కొండలాంటిది. మోషే ఒక్కడే ఎక్కటానికి ఆ అవకాశం, ఆ ధన్యత ఇవ్వబడింది, అధికారం. కాబట్టి చాలామంది విశ్వాసులున్న సంఘంలో అందరు రారు. అధికారాన్ని, ఆ మనస్సును, ముఖ్యంగా వెళ్ళే మనస్సును వాళ్ళు సంపాదించుకోరు. ఎందుకంటే వాళ్ళకి ఆశ లేదు. వాక్యంలో తేటగా ఉంది కదా, మీరే చెప్పాలి. ఆశ గల ప్రాణమును దేవుడు
తృప్తి అంటే అర్థం ఏంటంటే ఈ భక్తులకి ఎప్పటి నుండో ఉపవాస ప్రార్థనలో ఉండాలి. ఉపవాసాలు ఉంటే బాగుంటుంది. ఆ? నేను ఒక్క వ్యక్తినే కాదు, సంఘం అంతా ఉంటే ఎంత బాగుంటుంది, అందరితో అక్కోళ్ళతో అన్నోళ్ళతో అందరం కలిసి ఒక ఫ్యామిలీగా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఎంత బాగుంటుందన్న ఆశ. దేవుడు మాట్లాడి మరి ఈ 21 దినాల ఉపవాసాలు ఏర్పాటు చేయించారంటే ఎవరో మీలో కొందరున్నారు సంఘంతో కలిసి ఉపవసించి ప్రార్థించాలని, సంఘ ఉపవాస ప్రార్థన కావాలని. అట్టి మీ ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచాడు. హల్లెలూయా. అది కదా. కాబట్టి కొండ ఎక్కే భాగ్యాన్ని దేవుడు మీకు ఇచ్చాడు కదా. దేవుడే చక్కగా ఆ పైకి సీనాయి కొండ మీదకి రప్పించి 40 పగళ్ళు రాత్రులు మోషేకు ఆకలి కానివ్వలేదు, మోషేకు దాహం కాలేదు. అన్ని క్లీన్ అయిపోయాయి. మరి ఒకరోజు మనం స్నానం చేయకపోతేనే చాలా చాలా ఇదిగా ఉంటుంది కదా, అంత ఫ్రెష్ అయిపోయింది. ఎందుకు అలా క్లీన్ అయిపోయిందంటే ఎక్కడ దేవుడు ఉంటాడో అక్కడ పరలోకులు ఇవే ఉండవు. నిత్య పవిత్రత, నిత్య శుద్ధీకరణ, మత్తు మాలిన్యం, చెత్త చెదారం, ఈ పొల్యూషన్ ఏం కూడా అక్కడ ఉండదు. ఏం లేదు, చాలా ఉన్నతంగా ఉంటుంది. అంటే మనం ఒక ఉన్నతమైన స్టెప్ మీరు వేశారు. రాబోయే రోజుల్లో కొద్ది రోజులైనా ఇంకొద్దిగా లోతుకి వెళ్దాం. అంతకుముందు చేసాం మనం 24 hours, 24 గంటలు ఒకసారి, 12 గంటలు ఒకసారి, 8 గంటలు ఒకసారి చేసాం కదా. అలాగే 24 గంటలు వేద్దాం ట్రైన్. ఉదయం రావడం, ఉదయం 6 గంటలకి, మరలా తెల్లారి ఉదయం 6 గంటలకి అయిపోవాలి. అట్లా 24 hours. ఇది మనం ఆత్మపూర్ణం అయిపోతాం. యోహాను గారు ఎలాగూ ఆ పద్మాసు ద్వీపంలో ఏమయ్యాడు? ఆత్మ వశుడైపోయాడు. పేతురు అయ్యాడు. యొప్పేలో చర్మకారుడైన సీమోని ఇంట పరవశుడైపోయాడు. అది ఆ టయాల్లో మన శరీర వాంఛలన్నీ కూడా హరించుకుపోవాలంటే ఈ అనుభవం కావాలి. ప్రార్థనలు మోషే అక్కడుంటే ఏం లేదు, స్నానాలు గీనాలు ఏమి, అంత నిత్య పవిత్రత, శుద్ధీకరణ, రిఫ్రెష్ కదా. ఆలోచిస్తేనే చాలా అద్భుతంగా ఉంటుంది ఆయన ఉపవాస ప్రార్థన కదా. మరలా మనం యోవేలు ప్రవక్త మనం చాలా పర్యాలు చెప్పుకున్నాం. దేవుడు యోవేలు గారిని ఆత్మతో నింపుకొని, వీళ్ళకేం అర్థం కావడం లేదు, సంఘం అంతా కూడా రకరకాల తెగులు చేత, చీడ పీడ పురుగుల చేత ఏమైపోతుంది? సంఘ వృక్షం పాడైపోతుంది. కాబట్టి దాన్ని బాగు చేసుకోవాలని ఇక ఒక అయ్యగారు చక్కటి పాట రాశారు కదా. దేవుని తోట మిడతల పాలై పాడైపోయేను, బీడుగా మారెను. దేవుని తోట మిడతల పాలై పాడైపోయేను, బీడుగా మారెను. మత్తులారా మేల్కొనండి, ఉజ్జీవముకై మత్తులారా పిలువనంపుడి ప్రార్థన వీరులా, ప్రార్థన వీరుల బలిపీఠములను కట్టగరండి.
మరలి రండి దైవ జనమా, ప్రభుని పిలుపిదే తరలి రండి. మరలి రండి దైవ జనమా, కూలిపోయిన మన బ్రతుకులా, కూలిపోయిన మన బ్రతుకుల బలిపి కట్టగరండి. అరలి రండి దైవ జనమా. హల్లెలూయా. పుట్టి అట్లాగా దేవుడు వేవేలు ప్రవక్త ద్వారా దేశాన్ని బాగు చేయటానికి ఉపవాసం ఉండమన్నాడు. మనకు కూడా ఇది ఒక ప్రవక్త ద్వారా మాట్లాడినటువంటి ఈ విషయం, ఉపవాసం చాలా ప్రాముఖ్యమే. ఇంకా అక్కడ వాళ్ళు పిల్లలతో కూడా కలిసి వచ్చేసారు. అందరూ యాజకులు, స్త్రీలు, పురుషులు అందరూ. ఇలా చదవద్దులండి, యోవేలు గ్రంథం 2:12 ఉంటుంది అన్నమాట. ఇంకా చదువుకుంటూ వెళ్తే అందరూ ఎన్నో పర్యాలు చెప్పుకున్నాము. అందరూ కూడా ప్రార్థన. అమ్మా ఇప్పుడైనను నీవు కన్నీళ్లు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా, అది చాలు కదా. రావాలి, ఉపవాసం ఉండాలి. ఏం చేయాలంట? దుఃఖించుచు, కన్నీళ్లు విడుచుచు. దుఃఖించాలి, కన్నీరు విడవాలి. ఇది చూడండి. ఈ విషయం కూడా దుఃఖం ఏంటి నాన్న? ఒకటేంటి ఆ పాయింట్? ఇది దుఃఖించు ఒకటి. చూసా 3 అన్నమాట. దుఃఖం మనస్ఫూర్తిగా, మన భాషలో మనస్ఫూర్తిగా కన్నీళ్ళు. ఇది అంతేకన్నా. ఈ 3 ఏంటి? ఎందుకు ఈ అనుభూతిని లేక ఈ విధంగా ప్రార్థన చేయమన్నారంటే, వెంటనే ఉపవాస దినాలు పూర్తయిన తర్వాత నీ కన్నీళ్లు తొడవబడతాయి. అబ్బా, చచ్చిపోతున్నాను వీడితో, ఈ సమస్యతో చచ్చిపోతున్నాను, కట్టలేక బాధపడిపోతున్నాను అని తలగొట్టుకుంటావే దుఃఖం, దాని నుండి దేవుడు విడుదల కలుగా చేస్తారు. ఏ విషయాలు తలపోసుకుంటూ ఏడుస్తారు ఒంటరిగా అనేకులు. ఇందులో ఆడ మగ అని లేదు. బాధ వస్తే అందరికి కన్నీళ్ళు వస్తాయి. ఆ కన్నీటిని దేవుడు తుడుస్తాడు. ఇది చాలా బలమైన పునాది ప్రార్థన. వీటి ద్వారా ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలను భక్తులు సంపాదించుకుంటారు. మామూలు ఆశీర్వాదం కాదు, ఉన్నతమైనటువంటిది. ఒకసారి మనం 1 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో, 1 సమూయేలు గ్రంథం 7:6 చూడండి నాన్న. చూడండి, వారందరూ ఏం చేశారు? ఉపవాసం ఉండి అది ఇక్కడ ఈ ఇశ్రాయేలు ప్రజలు వీరి జీవితంలో ఉపవాసం ఎందుకున్నారు? ఈ ఉపవాస ప్రార్థన చేయటానికి కారణం ఏంటి? కొన్ని బాగా మీరు వినాలి, ఇది అర్థం చేసుకోవాలి. కొన్ని సహవాస దోషం ఉంటుంది, దానివలన భక్తులు కూడా పతనమైపోతారు.
ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి విడిపించబడిన తరువాత దేవుడు వాగ్దానం చేసినటువంటి కనాను దేశానికి ప్రయాణం చేస్తున్నారు. దేవుడు అన్నాడు, హిత్తీలు, పెరిజీలు, మోయాబీయులు, రకరకాల 7 రకాలైన జాతుల వారు ఆ దేశాల్లో ఉన్నారు. వాళ్ళని ఎవరిని కూడా ఉంచొద్దు, ఎందుకంటే వాళ్ళ ద్వారా మీరు సత్య ఆరాధనను, నిజదైవ ఆరాధనను, నిజదేవుని విడిచి తుదకు ఆ దేవుళ్ళను మీరే దేవుళ్ళుగా కొలిచి భ్రష్టులైపోతారని చెప్పాడు కదా. అలా చేయొద్దు. విశ్వాస జీవితంలో కూడా కొన్ని ఉంటాయి. దేవుడు పరిశుద్ధాత్ముడు వాటికి దూరంగా ఉండమన్నాడు కదా. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. సమయము చాలా విలువైంది, దినములు చెడ్డవి కనుక సమయమును అది దేవుని సన్నిధిలో సద్వినియోగపరుచుకోవాలి. డబ్బులైనా మళ్ళీ సంపాదించుకోవచ్చేమో, కానీ సమయం పోతే ఏడ సంపాదించుకుంటాం? 2024 రావాలంటే ఏడొస్తుందండి మనకి? 26 వచ్చింది కానీ రాదు కదా. ముఖ్యంగా దేవుని పిల్లలు, రక్షణ పొందుకున్న వారి ప్రతి సమయము చాలా విలువైనది. ఎందుకు విలువైనదంటే వారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఉన్నతమైన కార్యాలు చేస్తారు. 1 గంట సమయం ఉంది ఖాళీగా, దాన్ని మనం టీవీల దగ్గర కానీ, సీరియల్ అపేక్ష గలవారు ఉన్నారు, దాని దగ్గర కానీ వినియోగించుకున్నప్పుడు నువ్వు ఒక పొందుకోబోయేటటువంటి ఆధిక్యతను జారు విడుచుకుంటావు. అదే ఆ గంట సమయం దేవుని సన్నిధిలో సిస్టర్స్ మీ యజమానుడి కొరకు, పిల్లల కొరకు, మానవ సంతతి కొరకు, ఇంకా సంఘం కొరకు ప్రార్థన చేస్తే దాని ద్వారా దేవుడు కార్యాలు చేస్తాడు. బ్రదర్స్ మీ కుటుంబాల కొరకు, సంఘాల కొరకు, అనేకుల కొరకు ప్రార్థన చేస్తే దేవుడు కార్యాలు చేస్తాడు. ఇట్లాగా మనం కొన్నిటిని దుర్వినియోగపరుచుకుంటూ ఉంటాం. దేవుడి దగ్గర మోకరించి నలుగొట్టుకోవలసిన శరీరాన్ని వీళ్ళు ఫ్రెండ్స్ వస్తే ఎగరటం, గంతులు వేయటం, ఆ మాటలు ఈ నాటలు, ఎకలు పకపకలు వేస్ట్ చేస్తాం. నేను అందరికీ చెప్పడంలా, ప్రభు రక్తం చేత కడగబడి ఆయనలో జీవిస్తున్నటువంటి వారు జీవితం అంతా, లైఫ్ అంతా విలువైనటువంటి దాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. మనం మన సొంతం కాదు, ఆయన సొత్తు. మనం ఆయన ప్రజలము, ఆయన పిల్లలమై ఉన్నాం, చాలా విలువగా కాపాడుకోవాలి. వీళ్ళేం చేశారంటే ఈ ప్రయాణంలో కొంతమంది అన్య జనాంగంతో ఫ్రెండ్షిప్, ఆ స్నేహం ఎంత అయిందంటే డీప్ అయిపోయింది, చాలా లోతు అయిపోయింది. ఎంత లోతు అంటే ఏమిటి యాకో, ఎప్పుడు మీ దేవుడేనా, మీ ధర్మశాస్త్రమేనా, మేము కూడా మీ దేవుడికి మొక్కుతున్నాం కదా, మీ మాటలు వింటున్నాం కదా, ఒకసారి రావచ్చుగా మా గుడికి కూడా, ఒక్కసారి మా దేవుళ్ళు కూడా చూడవచ్చు. కానీ అలాగ మాయ మాటలతో సుడువుగా చిక్కులు పెట్టే అది దుష్ట సాంగత్యం, మంచి నడవడిని అయిపోయి చిన్నగా వాళ్ళ దేవుళ్ళకి దండాలు, దశకాలు, పూజలు, పునస్కారాలు చేయటమే కాకుండా ఇది కూడా తీసుకెళ్ళాక చూడు మా దేవుడిని తీసుకెళ్ళని వాళ్ళ విగ్రహాలు ఇవ్వడం, వాళ్ళు తీసుకుంటాం, ఇళ్లలో పెట్టడం. అంటే చూడండి అసలు ఎంత దిగజారిపోయారో. ఆజ్ఞలో మొదటి ఆజ్ఞే నీ దేవుడైన యెహోవాను నేను తప్ప మీకు వేరొక, చెప్పండి, మీకు వేరొక ఏ రూపాన్ని చేసుకొని దాన్ని పూజించొద్దని, దండం పెట్టొద్దని దేవుడు మొదటి ఆజ్ఞలోనే జారీ చేశాడు. ఏకంగా దాన్ని మొదటి ఆజ్ఞనే ధర్మశాస్త్రంలో ఉల్లంఘించాడు. క్రమక్రమేణ ముందు బాగానే ఉంటుంది, చెడ్డోళ్ళతో ఫ్రెండ్షిప్, లోకస్తులతో. తర్వాత ఉంటుందిరా బాబు, మామూలుగా ఉండదు.
ఎవరైతే తమ దేవతలను మీరు పూజించండి అని పెట్టారో వాళ్ళే రివర్స్ అయిపోయి ఫిలిస్తీన్లో ఇశ్రాయేలును కొట్టడం కదా, బంధించడం, దోచుకుంటాం, ఏడిపించడం మొదలు అయిపోయి నాశనం అయిపోయింది. సమస్తం ఆత్మీయతలో నాశనం అయిపోయారు, ఇటు భౌతికంగా కూడా పతనం అయిపోయారు. ఏమి లేదండి. ఇక ఇప్పుడు 3వ వచనం చూడండి, 7:3 చూడండి. ఇక ఇక్కడ విషయం ఏంటంటే వీళ్ళకి ఒక చిన్న మంచి మనసు వచ్చింది. యెహోవాను అనుసరింప దుఃఖించు. ఇశ్రాయేలుకి ఏమైందండి? ఇక చిన్నగా అది అర్థమైపోయింది. దేవుడు మాటను మేము వ్యర్థపుచ్చాం, నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదంటే దేవుళ్ళు కాని దేవుళ్ళని, చూడని వారిని, మాట్లాడని వారిని మేము ఆరాధించాం అని ఏదో ఇశ్రాయేలులు యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా, అది ఇప్పుడు వచ్చేసింది వాళ్ళలో పశ్చాత్తాపం. చాలా తప్పు చేశాము, నిజదేవుడిని వదిలి ఆయన గాయపరిచి ఇలాగూ మేము చాలా వ్యతిరేకంగా చేసామని పశ్చాత్తాపం మొదలైంది. అర్థమవుతుందా? నువ్వు కానీ నేను కానీ అందరం మనం ఏ విషయాల్లో విరిగి నలిగి పశ్చాత్తాపం అనేది ఒకటి వస్తుందో, ఏముంది, నేను ప్రసంగం చేయాలనుకో, ఏ సబ్జెక్ట్ చెప్పినా ఇప్పుడు గంటలు నేను చేయగలను. ప్రసంగం చేసినంత మాత్రాన జాన్విస్ మహాభక్తుడు కాడు, వాక్యం చెప్పినంత మాత్రాన మహాభక్తుడు కాడు. ఈ రోజుల్లో ఈ నెట్ వచ్చిన తర్వాత తోడు ప్రసంగం చేయదు, టకటక కొడతాడా పలానా సబ్జెక్ట్. ఇప్పుడు ఈ రెఫరెన్స్లు వస్తాయి. కొందరు అయ్యగారులు బైబిల్ కూడా తీయరు, ఇందులోనే ఫోన్లోనే ప్రసంగాలు చేస్తారంటే అక్కడ సబ్జెక్ట్ ఉంది. నేను కూడా ఇప్పుడు కొట్టా ఉపవాస ప్రార్థన గురించి, బోలెడు సబ్జెక్ట్ వచ్చింది, విషయాలు వచ్చింది. దేవుడేమో ఇట్ట మలుస్తున్నాడు, నన్ను ఇది చెప్పయ్యా అంటున్నాడు, చెప్తున్నాడు. బాగా ఇది అర్థం చేసుకోండి. చాలామంది ఎక్కడ పతనం అవుతున్నారంటే, అబ్బాయి ఏమి చెబుతాడండి, అబ్బాయి భలే చెబుతాడు, అసలు ఎవరు చెప్పలేరు అట్ట. అక్కడ వాడిని నాశనం చేస్తున్నారు, ఇక్కడ వీళ్ళు పొగిడి నాశనం. దేవుడు ఎన్నిక చేయని వారిని పొగడటం అనేది ఒక తప్పు. అర్హత లేని అతన్ని అర్హుడుగా చేయటం అనేది వాడి పతనం. సేవ అనేది అందరూ ఊహించినంత అల్ప స్వల్పమైంది కాదు, అది నిష్ఠ, నియమ, ప్రతిష్టలతో కూడినది. ప్రతిష్టలతో కూడింది. దాని దైవ నియమములోనే జరిగించినప్పుడే దేవుడు ఇష్టపడతాడు. వాళ్ళ అర్పణలు, బలులు, ప్రార్థనలు అదే ఎన్నో చెప్పగలం, కానీ దైవ నియమాన్ని అనుసరించడం అనేటటువంటిది ధన్యకరం. ఈ ప్రవచన వాక్యములు చదువువాడును, వినువాడును, గైకొనువాడును ధన్యుడు అని రాయం. చూసా, చదివేవాడు ధన్యుడు అనలా అక్కడ. ప్రకటనలో 1:3 చూడండి. ఇదివరకు తెగ ప్రసంగం చేసేవాడిని దీన్ని బేస్ చేసుకొని, కొన్ని ఊరులో చేసేవాళ్ళు. చదువువాడని కాదు, వినువాడని కాదు. 3వది ఉంది, ఏంటది? అది గైకొంటేనే ధన్యుడు. వీళ్ళు ఏదేదో ఆత్రతో, ఆవేశంతో, భక్తి గారు పరిశుద్ధత లేనటువంటి జనాలతో సాంగత్యం చేసి దేవుడు కాని దేవుడులను పూజిస్తే ఆ దేవుడికి సంబంధించిన ఫిలిస్తీన్లే వీళ్ళని హతమార్చడం ఆరంభించారు. ఎప్పుడైతే వీళ్ళు తప్పు తెలుసుకున్నారో, ఇప్పుడు మేము చేసిందంత తప్పే, ఇంకా మేము మా దేవుణ్ణి అనుసరించాలి, యెహోవాను అనుసరింప ఏం పడుతున్నారు వీళ్ళు ఇక్కడ? దుఃఖించుచుండగా. ఇది రావాలి ప్రతి విశ్వాసలో, ఈవెన్ సేవకులు, సేవకురాల్లో కూడా. ఈ దుఃఖం లేనటువంటి సేవకుడు, సేవకురాలు దేనికి పనికిరారో.
అంతే నేను చెప్తున్న వాక్యం. ఇది రావాలి. ఒక పెద్దలను, ఒక అభిషిక్తులను, వయసులో పెద్దవారిని, నియమంలో బ్రతికే వారిని వ్యతిరేకం తిరుగుబాటు చేసి ఇదే నిజమని ఉంటాడే, వాడికంటే దుష్టుడు, భ్రష్టుడు, వ్యర్థుడు మరొకడు ఉండడు. ఒకసారి అప్పుడు దాదాపు ఒక 30 సంవత్సరాల క్రితం మరి ఆయన సంఘ పెద్ద క్రిస్దాస్ గారు ఏదో విషయంలో కోపం వచ్చి ఆయన గద్దిచ్చేసి, వెంటనే దేవుడు గద్దిచ్చాడు. ఆయన మామూలుగా మాకు వరుసకి మామయ్య అవుతాడు, మేనమామ అవుతాడు. సారీ మా గబుక్కుని అట్లా ఆవేశంతో అన్నాను, క్షమించాను. ఆయన మహాబోధకుడు లేక ఉన్నత అభిషిక్తుడు కాకపోయినా వయసులో నాకంటే పెద్దవాడు. పెద్దలను గద్దింపక కదా, స్త్రీలనైతేనేమో తల్లిగా భావించాలి, పురుషులనైతే చెప్పండి తండ్రిగా. అది ఈ బుద్ధి మనందరికి కావాలి, నాతో సహా. కొద్దిగా వీటిలో మనం ఈ నియమాలు తెలుసుకోవాలి. ఇటు ప్రతి దానిలో కూడా ఒక పశ్చాత్తాపం, విరిగి నలిగిన మనస్సు, నియమం లేకపోతే ఆ వ్యక్తి దేవుని చేతిలో సాధనంగా వాడబడడు. చెప్పేగా, ప్రసంగాలు ఎన్నన్నా చేయొచ్చు, నెట్ ఉందిగా, యూట్యూబ్లో ఉండేగా, టకా కొట్టి చేయొచ్చు, ఏ ట్రైనింగ్కి వెళ్ళకుండా కూడా చేయొచ్చు. కానీ వాక్య నియమంలో బ్రతకటం అనేటటువంటిది పత్యంతో కూడింది. అది అందరి వల్ల కాదు. ముఖ్యంగా ఈ డాంబికులు ఉంటారే, వాళ్ళ వల్ల అస్సలుగా. అందుకంటాడు, డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు ఓ ప్రభు, పాపం చేయవారందరూ నీకు అసహ్యం. ఇది ఎప్పుడైతే వారికి యెహోవాను అనుసరింప దుఃఖం అనేటటువంటిది వచ్చిందో, ఇప్పుడు దేవుడు ప్రవక్త, యాజకుడైనటువంటి సమూయేలును కదిలించాడు కదా. సమూయేలు ఇశ్రాయేలుతో ఇట్లనెను, నీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మల్లుకొనిన ఎడల, ఇక్కడ చెబుతున్నాడు, అన్య దేవతలను, అస్తారోషు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. గట్టిగా చప్పట్లు కొడదాం. వినండి, ప్రతి వారితో కావలసిన సందేశాన్ని దేవుడు అందించడో, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకు చాలామంది వస్తారు పోతారు, దేనికి పనికి రాకుండా ఉంటారంటే, వాళ్ళు వస్తానికి పోతానికే ఇష్టపడుతున్నారు, కానీ దేవునిలో బ్రతకటానికి, దేవుని చేతిలో సాధనంగా వాడబడటానికి ఇష్టత కలిగిన వారు కాదు. ఇందులో రకరకాల వ్యక్తులు ఉన్నారు. మందిరాన్ని, సంఘాన్ని, దేవుణ్ణి వాళ్ళ ఘనత కొరకు వాడుకునే వాళ్ళు ఉన్నారు. అప్పుడు భక్తి భలే పొర్లిద్ది వాళ్ళకి అవసరాలు. తర్వాత సంఘం ఏంటైంది, దేవుడెవరు, ఈయనెవరు, పాస్టర్ గారు, అలాంటి మనసు. ఎందుకంటే ఇవన్నీ మేము చూసి కాసి వడపోస్తాం. అందరి ఆధ్యాత్మిక విధానం దేవుడు మాకు ఏనాడో బయలుపరిచిన దేవుడు ఇంకొక మాట కూడా అన్నారు, అరే బాబు, గోధుమల మధ్యలో చెప్పండి మీరే, గురుగులు కూడా ఉంటాయి, అప్పుడే దాన్ని పీకేయొద్దు, వీటికి డిస్టర్బ్ గోధుమలకి అయిపోదు, కొంచెం జడ్జిమెంట్ అది నీది కాదు, నేను తీరుస్తా తీర్పన్నా. కాబట్టి ఏ సేవకుడు సేవకురాలని వాళ్ళకి అన్నీ తెలుసు. ఎందుకు మౌనంగా ఉంటారంటే, జడ్జి ఉన్నాడుగా, ఈ ఫైల్ అంతా ఆయనకు అప్పిచ్చేస్తాడు, పిలుస్తాడు, వారి క్రియల చొప్పున ప్రతిఫలం ఇస్తాడు. ఇది కొద్దిగా మనం భక్తి లోతుల్లోకి వెళ్ళాలి.
వెళ్ళాలి. కొంతమంది భక్తి అట్లా ఉంటుందని మనుషులు చూసి నేర్చుకుంటారు. ఆమె ఏం ఆడితే ఇదే ఆడిద్ది, ఆయన ఏం పాడితే ఈయన అదే పాడతారు. వాక్యాన్ని గ్రహించాలి, ఆ నియమంలో మనం వెళ్ళాలి. ఇక్కడ వీళ్ళ పశ్చాత్తాపాన్ని బట్టి దేవుడు ప్రవక్త యాజకుని కదిలించాడు, ఆయన దగ్గరికి వెళ్ళిపోయాడు. చూడండి, ఒక్కోసారి తెలియకుండానే సేవకులు సేవకురాళ్ళు ఆత్మీయులు మీ ఇంటికి వచ్చేస్తారు. ఎప్పుడు మీరు కొన్ని సమస్యల్లో ఇబ్బందుల్లో ఎవరు ఊరడించని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఊరడించడానికి దేవుడే పంపిస్తాడు. అది చాలామంది మేము వెళ్ళినప్పుడు కూడా అంటారు, బా చాలా కష్టంలో ఉన్నాను, ఎట్లా అనే బాధలో ఉన్నానయ్యా. భలే సమయానికి దేవుడు పంపించాడు. ఆ సమయానికి సమయాలు పంపించేసాడు. సమయాలు చెప్తున్నాడు వాళ్ళకి, అయ్యా ముందు మీ జీవితాలను నాశనం చేసినయే మీ దొంగ స్నేహితుల వలన ఆ బొమ్మలు అని తీసి బయటపడాయి. పట్టుదల కలిగి మీ హృదయాలను యెహోవా తట్టు తిప్పుకోండి. అది తీసేయండి. నేను నువ్వు మనందరం కూడా అవి మెటల్తో లోహంతో చేయబడిన విగ్రహాలు అయితే మనకు మెంటల్ అంటే మానసిక సంబంధమైన విగ్రహాలు ఉంటాయి. ఎచ్చులు ఉంటాయి కొంతమందికి డాంభికం ఉంటుంది, కొంతమందికి అహం ఉంటుంది. అహం ఏంటంట అన్నట్లుగా ఉంటుంది. ఇవన్నీ పోవాలి మనలో నుండి. నువ్వు బయట సంగతి ఏమో కానీ దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత ఇవి కనబడకూడదు ఎవరిలో. జీవించువాడను నేను కాను, చెప్పండి మీరే, క్రీస్తే. అది ఆయన కనపడాలి. ఆయన సాత్వికుడు, దీన మనసు కలవాడు. ఆయన కనపడాలి మనలో, మన చూపులో, మాటలో, ప్రవర్తనలో. నటన కనపడకూడదు. ఇవన్నీ కూడా జాగ్రత్తగా పరీక్షలు చేసుకుంటూ మనం భక్తి జీవితంలో ముందుకు వెళితే, నువ్వు ఒక వ్యక్తి అయినా నీ ఇంట్లో వారిలో ఒంటరి అయినా వారు 10,000 మంది అగును. వారిలో ఒంటరి అయినా వాడు 10,000 ఎన్నిక లేని వారు, ఎన్నిక లేని వారు బలమైనట్టి జనమగును, బలమైనట్టి జనమగును. లెమ్ము తేజ ఇల్లుము నీకు, వెలుగు వచ్చియున్నది. లెమ్ము తేజ ఇల్లుము నీకు, వెలుగు వచ్చియున్నది. యెహోవా మహిమా నీపై ప్రకాశముగా ఉదయించు. లెమ్ము తేజరిల్లుము నీకు. హల్లెలూయా. ఇక్కడ వినండి, ఇక్కడ ఉంది ఇది, నన్ను కనిపెట్టుకోండి, మీకు మంచి విషయాలు చెప్తా. ఇక్కడ కొంతమంది ఏం చేస్తారంటే, వినండి నాన్న, మీకు అంతా జరుగుతున్నాయో మీ కంటికి చూపిస్తాను. వాళ్ళు నాతో పలకరు, వీళ్ళు నాతో ఉండరు. ఇప్పుడు వాళ్ళకి వాళ్ళు నీతో పలకుండా ఆగరు, వాళ్ళకి వాళ్ళు నీకు దూరంగా ఉండరు. నీ గర్వం ఉందే, నీ అహంకారం ఉందే, నీ లెక్కలేని తనం ఉందే, వాళ్ళకు భయం పుట్టించింది. ఏనాచార్య గారు నాచార్య దాని పోయి ఉండడం కదిలిస్తాడు, అయా అన్నాడు. వాళ్ళకేమో లోకస్తులుగా నమస్కండే అంటాడు, మనందరినీ వందనాలు చెబుతాడు. ఆయన దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడమా మనం, చెప్పండి.
కానీ ముఖం కనపడితే టకటక బండి దగ్గరికి వెళ్ళిపోతాం. ఇంకోటి కూడా చెప్తున్నా వినండి. నువ్వు డబ్బులు లక్షల కోట్లు సంపాదించావు కానీ మనిషిని సంపాదించుకోలేవు. మనిషిని ప్రేమతో, క్రీస్తు ప్రేమతో, అదే వినయముతో అతన్ని నువ్వు సంపాదించుకోగలవు. చాలా నాకు ఒకవైపు బాధ వేస్తూ ఉంటుంది, ఒకవైపు నవ్వు వస్తూ ఉంటుంది. ఏంట్రా ఏమి నేర్చుకుంటున్నారు? ఎందుకు నవ్వు వచ్చిందంటే, ఇంతకాలం దేవుల్లో ఉండి వాక్యం వింటూ వాక్యం చెబుతూ కదా ప్రసంగాలు చేస్తూ మేమేమి నేర్చుకుంటున్నాం దేవుని దగ్గర? ఆయన దగ్గర ఏ అభిషేకాన్ని మేము పొందుకోగలుగుతున్నాం? వారిలో ఒంటరి అంటే స్వయంకృత అపరాధం ఉంటుంది. మనం చేసేటటువంటి ఆ క్రియలు అహం వలన జనాలు రారు. ఆ ఒంటరితనం కాదు ఇక్కడ దేవుడు చెప్పాడు. ఇదే యేసుప్రభువు వారు అంటారు కదా, జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ బహుమానం అది. నువ్వు సత్యాన్ని వెంబడిస్తూ నిష్ఠా నియమాలతో బ్రతుకుతున్నప్పుడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారే, యేసోబును ఒంటరిగా చేసినట్టు చేస్తారే, యేసయ్యను ఒంటరిగా చేసినట్టు చేస్తారే. ఆ ఒంటరితనం నీకు 1000 మందిని సమకూరుస్తుంది. ఎన్నిక లేని నీవు, చెప్పండి, ఎన్నిక లేని వారు, అది చెప్పండి, ప్రవచించండి నోటితో. అంతే. బలమైనట్టి జనము, ఉన్నతమైన సూత్రాలు ఉండే, అవి అనుసరించండి. కన్నింగ్ ఎందుకు చండాలంగా పై బడాయి భక్తితో వేషధారణతో ఉన్న వాళ్ళ బ్రతుకులు ఏమవుతున్నాయో కూడా మనం చూస్తున్నాం. అయినా కూడా మన బ్రతుకుల్లో మార్పు రావడం, అలాంటి వాళ్ళని వినటానికి అనుసరించడానికి ఇష్టపడుతున్నాం కానీ సత్యం కొరకు నిలిచేటటువంటి వారిని ఫాలో అవ్వడానికి మాత్రం రావడం లేదు. నాకు విచిత్రంగా మన సంఘంలో కొంతమంది వస్తుంది, నాకు ఇదే నవ్వు వస్తుంది. వాళ్ళు సత్యాన్ని నిజాన్ని అనుసరింపని వారు ఉన్నారు, వాళ్ళు దేనికి పనికిరాని వాళ్ళు కానీ ఉంటున్నారు. ఒక ప్రత్యేకత లేకుండా ఆ స్థితినే కోరుకుంటున్నారు. జాగ్రత్తగా కాపాడుకున్నాం అందరం. నా మట్టుకు నేను చెప్తున్నా, ప్రతి చిన్న విషయంలో కూడా పరిశీలన చేసుకుంటా, పశ్చాత్తాపడతా. ఈవెన్ నా పిల్లలతో సహా వాళ్ళ విషయంలో కూడా, నా భార్య కానీ. దేవుడు ఊరుకోడు, నాలో ఉన్న పరిశుద్ధాత్ముడు, వెళ్ళు మాట్లాడుకో మీ ఆవిడతో, వెళ్ళి పిల్లలతో మాట్లాడు, పెళ్ళి వాళ్ళతో మాట్లాడు. ఆత్మ లేకపోతే మనలో పశ్చాత్తాపం రాదు, ఒక దిద్దుబాటు కలగదు, బుద్ధి రాదు, చాలా పోగొట్టుకుంటాం. శరీరానుసారమైన జీవితం కలిగి ఉంటే చాలా మనం పోగొట్టు. ఆత్మీయత కలిగి ఉంటే నువ్వు ఊహించి తలంచిన దానికంటే మిన్నైనవి కదా, 2 అంతలు 3 అంతలు 7 అంతలు ఆశీర్వాదాన్ని దేవుడిని సొంతం చేస్తాడు. నమ్మితే చప్పట్లు కొట్టాడు. ఇది సరే, ఇది సంపాదించటానికే ఈ ఉపవాసం. అర్థమవుతుంది నీకు? ఇలాంటి సంపాదించటానికే ఈ ఉపవాసం. ఇక్కడ వీళ్ళే మనకు కనపడుతున్నారు. ఇశ్రాయేలు ఇక ఏం చేశారు? అన్నోళ్ళందరూ, అయ్యగారు చెప్పారు, ప్రవక్త గారు, ఇక వీళ్ళంతా కూడా అంతటా ఇశ్రాయేలీలు బయలుదేవతలను, హస్తారోషు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించింది. ఫస్ట్ విడత ఏం చేయాలో అది చేశారు. తర్వాత ఏం చేశారు నాన్న? అంతటి సమూయేలు ఇశ్రాయేలులందరినీ మిస్పాకు పిలువనంపుడే, నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన. అది అన్ని మీరు చక్కగా అర్థం చేసుకోవాలి. వీళ్ళు ఎప్పుడైతే వీళ్ళలో మార్పు వచ్చేసిందో, ఇవన్నీ తీసేసారో, మీరు పలానా చోట మిస్పాలో అక్కడ సమావేశం అవ్వండి అని చెప్పాడు. చెప్తూ ఇప్పుడు వినపడుతుంది, అంతకుముందు చేశాడు ప్రార్థన,
ఎందుకంటే ప్రవక్త కాబట్టి, దైవజనుడు కాబట్టి, ఇర్మియా ఎలాగూ నా కన్ను నశిస్తున్నటువంటి జనాల కొరకు నా కన్నులు కన్నీళ్ళ ఊటగాను నా తల జలమే అంటారు. కనుక ఎవరైనా సరే, మీరైనంతే, నేనైనంతే, ఒక బలహీనులు, దేవునికి దూరం అయిపోయిన వారు, పడిపోయిన వారు, వీరి కోసం తప్పనిసరిగా ప్రార్థన చేస్తాం. అది దేవుడు మనలో పెట్టిన భారం అని చేస్తాం. సమూయేలు గారు కూడా ప్రార్థన చేస్తున్నాడు, కానీ ఇప్పుడు ప్రార్థన దానికంటే ఉన్నతమైంది. అయ్యా, నేను చెప్పినట్లుగా మీరేం చేస్తారంటే, అక్కడ అందరిని పిలవనంపండి మిస్పాకు. నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతునని చెప్పాడు. నేను వదిలిపెట్టను, మీకోసం మీ పక్షంగా ప్రార్థన చేస్తాను. ఓకే. చెప్పగా వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కొబ్బరించి ఆ దినము ఉపవాసముండి. హల్లెలూయా చేద్దాం గట్టిగా. అది ఇక ఆశీర్వాదానికి ఆరంభం ఈ ఉపవాసము. అర్థమైందా? ఆగస్టు 1 తారీఖు షాలేం ప్రార్థనా మందిర సంఘ బిడ్డలందరి ఆశీర్వాదాలకు మీరే చెప్పండి, ఆరంభం. ఏమండి, మీ కుటుంబాలకు, కుటుంబ ఆశీర్వాదాలకు ఆరంభం ఆగస్టేనా ఈ నెల 1 తారీఖు. అక్కడి నుంచి ఆరంభమైంది మీ ఆశీర్వాదం. నేను చెప్పిన మాట కదా ఇక్కడ. ఎందుకంటే మొదటి రోజే నేను చెప్పా, ఉపవాసం అంటే ఉపా ప్లస్ వాసం. ఉప అంటే దగ్గరగా, వాసం అంటే వసించడం, నిలవడం, ఉండడం. దేవునికి దగ్గరగా ఉండడమే ఉపవాసం. ఆయన దగ్గరకు ఉన్నాడు. ఒక ఎమ్మెల్యే గారి దగ్గరకో, కౌన్సిలర్ గారి దగ్గరికి ఏదో అవసరానికి వరకు వెళ్ళి తిప్పుతాడు, ఇస్తాడు, లేకపోతే లేదు. ఈయనైతే నమ్ముకొనదగిన సహాయకుడు. చెప్తున్నానుగా, దేవుని వాక్యాధారంగానే చెప్తున్నా. ఎందరూ ఇన్ని దినాలు దేవుడికి దగ్గర ఉన్నారో దేవుడు మీ అవసరాలన్నీ తీర్చేశాడు. ఆమేన్. ఇంకంతే. నేనేదో మిమ్మల్ని ఎరయటానికి చెప్పడంలా, ఏదో అంటారే బిస్కెట్లు పుస్, అవి కాదు. వాగ్దానాలను పరిచయం చేసి చెప్తా ఉన్నాను. దేవుడు చేస్తాడు. వీళ్ళు ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములని ఒప్పుకొనిరే. అది అన్నీ ఒప్పేసుకున్నారు, పశ్చాత్తాప్తులు అయిపోయారు. ఈ ఉపవాస ప్రార్థన ఎంత గొప్పగా వాళ్ళల్లో పనిచేసిందంటే ఎప్పట్లాగానే ఫిలిస్తీన్లు బెదిరిస్తున్నారో, వీళ్ళేం ప్రార్థనల పాపం వీళ్ళుంటే దేవుని సొంతలు విజ్ఞాపన చేస్తుంటే ఇక యుద్ధానికి వచ్చారు. అలసైపోయారు. చూడండి, దేవునికి మనం దూరమై లోకస్తులతో సాంగత్యం చేసినప్పుడు సైతాను గాడికి మనం అలసైపోతాం. వాడికి ఎప్పుడు ప్రేరణ ఉంటే అప్పుడు వాడు మన మీద వాడు ప్రతాపం చూపిస్తాడు. ఏదో గ్రూప్ అయినా నష్టాన్ని, కష్టాన్ని కలుగా చేస్తాడు. ఎందుకంటే వీళ్ళకి దిక్కు లేదు. వీళ్ళకి ఆశ్రయించానన్నారు, ఆ దేవుడికి అన్యాయం చేశారు. వాళ్ళ దేవుడు దూరం అయిపోయాడు. ఇక మనం ఎట్టాన కొట్టవచ్చు, వాడికి ఎవడు సపోర్ట్ లేదు అన్నట్టు చేస్తాం. అయితే ఇక్కడ ఫిలిస్తీన్లు అలాగ అనుకుంటున్నారు, కానీ వీళ్ళు ఉపవాసం ఉండి దేవుని సహాయానికి చేరువయ్యారు. హల్లెలూయా చెబుదాం. అది ఉపవాసం ఉండి దేవుని సహాయానికి, దేవుని కృపకు, దేవుని ఆదరణకు చేరువయ్యారు. అది ఉపవాసం. అర్థమవుతుందా? చాలా మందికి ఇది అర్థం కావడం. ఎక్కువ తప్పించుకున్నది దేనికంటే భక్తులు ఉపవాసాలు తప్పించుకుంటారు. అంటే అర్థం ఏమిటో తెలుసా? ఆశీర్వాదాలను పోగొట్టుకున్నారు అని అర్థం. అర్థమైందా? మనం ఎన్నో పర్యాలు చెప్పుకున్నాగా, యేసుప్రభు వారు ఎరుకో వైపు వస్తా ఉన్నాడో కళ్ళున్నవాడెవడు ఆయనకు మొరపెట్ట. దావీదు కుమారుడా
నన్ను కరుణించుమని బిగ్గరగా. అది ఆయన సమీపంగా ఉన్నాడు. ఎరికోలో ఉన్నవాళ్ళలాగా మనం కేకేస్తున్నాం, ఇంకంతే. నా ఎదుగు తీసురండి అతను. ఆయనకు దగ్గరగా ఉండటమే ఉపవాసం. ఆయన కేకేస్తున్నాం మనం ఆయన దగ్గర. ఇన్ని రోజులు కేక పెట్టారు, ఇది 19వ రోజు కేక. వాటి కోసం వీటి కోసం కాదు, దేవుడు మనకు అనుగ్రహించే కృప కోసం కేక వేస్తున్నాం. ఎంత అద్భుతమైన విషయం ఇది! ఆయన ఆదరణ ఆశీర్వాదాల కొరకు మనం విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. ఒకవేళ శత్రువు అనుకోవచ్చు, ఆహా, ఉపవాస ప్రార్థనకి వెళ్ళింది అక్క, అన్న వెళ్ళాడా, వెళ్ళంగానే అప్పులు తీరితే నీ లక్షలు ఎవడు తీరుస్తాడు అని వాడు అనొచ్చు. ఒక్కోసారి వాడు మనుషుల ద్వారా కూడా అనిపిస్తారు. ఎక్కడి నుంచి వస్తున్నామ్మా ఉపవాస ప్రార్థనలు అయితే ఇలా. ఆహా, ఏందో మరి వాళ్ళు ఏమన్నారు అప్పుడు వాళ్ళు ఎంత ఊరు ఫోన్ చేసి గొడవ చేస్తున్నారా? ఆ సమస్య ఏమైంది, ఈ సమస్య ఏమైంది, ఇదేమైందని దుష్టుడు అలాగూ దాన్ని రేట్ చేస్తాడు. ఎట్టుందమ్మా షుగర్ అయిన కంట్రోల్ ఉండయా? వాడు రేట్ చేసే విధానం వేరే ఉంటుంది కదా. ఫిలిస్తీన్లు కూడా ఇలాగ రేజ్ అయిపోయారు. ఎవడున్నాడు దిక్కున ఉన్నారు. ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడి దగ్గరికి తెచ్చుకున్నారా నానా? ఇక్కడికి వచ్చి చదవండి. నాకు కొద్దిగా వినపట్ల ఈ మధ్య, పెద్దోడిని అయిపోయాను కదా. ఇక్కడికి వచ్చి చదవండి. మిగతా వచ్చిన వాళ్ళు వండర్ఫుల్ వర్డ్స్ అన్నమాట. ఉపవాస ప్రార్థనలో లేకపోతే ముందు వాళ్ళని చదవండి, ఉన్న పవర్ చెప్తున్నా. చదవండి నెక్స్ట్ వచ్చిన. సరే చదివే అంత లేదు కావాలి మనసు. అప్పుడు ఏం చేశారంటే, సన్నిధిని కుమ్మరించినట్టు ఆ దినమున ఉపవాసం ఉండే యెహోవా దృష్టికి మేము పాపాత్మలను ఒప్పుకొనిది. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలులకు న్యాయం తీర్చుచూ వచ్చును. ఇశ్రాయేలులు మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిస్తీయులు వినినప్పుడు ఫిలిస్తీయులు సర్దారులు ఇశ్రాయేలు మీదకి వచ్చిరే. ఈ సంగతి ఇశ్రాయేలులు విని ఫిలిస్తీయులకు భయపడి. ఇక్కడ వరకు ఒక విషయం. వీళ్ళేం పాపం, వీళ్ళ దీక్షలో ప్రార్థనలు ఉపవాసం వీళ్ళు ఉన్నారు. వీళ్ళకి తెలిసింది వాళ్ళు మిస్పాలో కూడుకొని ఉన్నారు ఇశ్రాయేలీలు. అలుసు కదా, అంతకుముందు అక్కడ ఉంటే కొట్టారు, ఇక్కడ ఉంటే కొట్టారు, ఎక్కడున్నా పొలాల్లో ఉన్నా కూడా హతమార్చారు, పాపం దోచుకున్నారు. అదే లెక్కలోకి వెళ్తున్నారు. అప్పుడు దొరికినట్టుగాని ఇప్పుడు దొరుకుతారు. ఇక వాళ్ళని హతమార్చవచ్చు, మళ్ళీ దోచుకోవచ్చు. అర్థమవుతుందా? ఇప్పుడు వీరున్న లిస్టు వేరు, దృష్టి వేరు, విధానం వేరు. వీళ్ళు దేవుడితో ఉన్నారు, ఉపవాసులు దేవునికి దగ్గరగా ఉన్నారు. ఇక్కడ రెండు జరిగినాయి. వాళ్ళని ఎవరేం చేస్తారులేని ఫిలిస్తీయులు యథాప్రకారం పాతకాలంలో ఎలాగో వాళ్ళు భయపడ్డారు ఇశ్రాయేలీలు. ఫిలిస్తీయులు రాగానే వీళ్ళు కూడా ఏమయ్యారు? ఇశ్రాయేలులు విని ఫిలిస్తీయులు వచ్చడం, ఫిలిస్తీయులకు భయపడిరే. అది నెక్స్ట్ చదవమ్మా. అది చూడండి నాన్న, ఇదివరకు వేరు ఇశ్రాయేలు ప్రజలు. వాళ్ళు భౌతిక, శారీరక, లోక సంబంధమైన సపోర్ట్ కోరేవారు. ఇప్పుడు ఒక ప్రవక్తను, ఆయన ప్రార్థనను ఇష్టపడుతున్నారు. సమూయేలు గారిని మా కొరకు ప్రార్థన చేయుట, చెప్పండి, మా కొరకు ప్రార్థన చేయుట. అది అర్థమవుతుందా? మీ కొరకు దేవుని సేవకుడు, సేవకురాలు, సంఘం ప్రార్థన చేయాలి. ఇది మీకు అవసరము. ఆ ప్రార్థనలో ఎంత విలువ ఉందో, బలం ఉందో, పట్టుందో ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలే చెప్తా ఉన్నారు. ఒకవైపు ఎదురు శత్రు సమూహం ఫిలిస్తీయులు యుద్ధానికి వెంటాడుతున్నారు, ఎదురాడుతున్నారు, పోరాడుతున్నారు. ఆ టైంలో కూడా కత్తి తీయలేదు, డాలు తీయలేదు, బాణాలు తీయలేదు.
ప్రార్థన శక్తి కావాలని ఆశపడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కన్నీటి ప్రార్థనే ఆత్మకు బలము, కన్నీటి ప్రార్థనే కనవలెను ఆత్మలను ఆ ప్రార్థనతో. ప్రార్థన చేయమా ప్రియ సంగమా, ప్రార్థనే విశ్వాసులకు, ప్రార్థన చేయమా నేస్తమా. హల్లెలూయా. చూడండి ఎలాగంది. నెక్స్ట్ చదువున్నాను. సమూయేలు పాలు విడువని చూడండి. ఇక ఈయనకి గురి కుదిరింది. ఇప్పుడు ఏదైనా సరే, ఏ భక్తులు ఎవరైనా సరే, అయ్యా నేను ఈ కష్టంలో ఉన్నానా, వీటిలో ఉన్నానా అంటే ముందు వాళ్ళు చెప్పేది ఏంటంటే, వాళ్ళు ఏదో మనల్ని విమర్శించడానికి కాదు. ఒకవేళ మన బలహీనత ఏమైనా వాళ్ళకి కనబడితే, ఆ స్మోక్ మానే బ్రదర్, ఆ డ్రింక్ మానే బ్రదర్, మన ఊరక ఆ సప్తాల మీద కూర్చొని, అరుగుల మీద కూర్చొని ఆ ముసలమ్మ ముచ్చట్లు మానేయమ్మా, అది తగదు, బైబిల్లోనే ఉంది. కొద్దిగా అవన్నీ మానేసి కొద్దిగా ప్రార్థనకు రా, ప్రార్థన చేసుకో అని నువ్వు చెప్పినప్పుడు, ఎప్పుడైతే ఆ వ్యక్తి అవి మానుకొని కదా ప్రార్థనకు వస్తూ ఉంటాడో, ఆ మీద ఒక నమ్మకం కుదిరిద్ది. కాబట్టి ఏం చేస్తామంటే, ప్రభువా ఆ యొక్క సోదరి లేక సహోదరుడి యొక్క సమస్య తీర్చిన ఆయన అని చెప్తూ ఉంటావు. మళ్ళీ కనబడ్డప్పుడు నీకేం భయపడద్దు, దేవుడు తప్పక నీకు సహాయం చేస్తాడు. ఇప్పుడు సమూయేలు గారికి కూడా, ప్రవక్త దైవజనుడైనటువంటి సమూయేలు గారికి కూడా ఇశ్రాయేలు మీద గురిగలి నమ్మక కుదిరింది. ఇక అతను ఏం చేశాడు, ఆయన ఏం చేశాడు, వారి పక్షంగా కదా, అది మన దేవుడైన యెహోవాను ఫిలిష్తీయుల చేతుల నుండి మనం రక్షించినట్లుగా మన కొరకు ఆయనను ప్రార్థన చేయుట మానవద్దని చెప్తే, ఈయన బలి ఇవన్నీ కూడా సిద్ధపరిచేసి ఇశ్రాయేలు పక్షమున యెహోవాని ఏం చేశాడు, యెహోవా అతని ప్రార్థన ఎప్పుడు గట్టగా చెప్పకూడదాం. దేవునికి స్తోత్రాలు. అది ఉపవాస ప్రార్థన, అంగీకరించబడి ప్రార్థనే ఉపవాస ప్రార్థన. అర్థమవుతుందా? రేపు చూడండి, తర్వాత మీ పక్షంగా దేవుడు చేసే కార్యాలు ఆశ్చర్యకరంగా ఉంటాయి. మన దేవుడే ఆశ్చర్యకరుడు. ఆయన దగ్గరకు వచ్చే ప్రతి వ్యక్తి జీవితంలో ఆశ్చర్యకార్యాలు చేస్తారు. నేను హేళన చేసిన వారు విభ్రాంతి నొందుతారు, నేను ఎగతాళి చేసిన వారు ఆశ్చర్యపోతారు. ఇదేంటి, ఇట్ అనుకోలేదే, మనం అట్ట అయిపోయింది అనుకున్నామే, ఏంది ఎట్లాగా ఇది, ఇదేందంతా లెక్కలేని మారిపోయినా. లెక్కలు మారుస్తాడు ఆయన మారుస్తాడు. ఆయన చేతిలోకి వస్తేనే అద్భుతం చేస్తాడు ఆయన. అలాంటిది ఉపవాస ప్రార్థన. ఇన్ని దినాలు మీరు గడిపినటువంటి ఈ గడియలన్నీ కూడా దీవెనకరమైన ఆశీర్వాదపు గడియలు నానా, ఇవి వ్యర్థమైనవి కావు. మీలో కొంతమంది సెలవు పెట్టుండొచ్చు, పని మాని ఉండొచ్చు కదా, కొన్ని పనులు ఆపివేసి ఉండొచ్చు. ఉన్నతమైనటువంటి ఆదరణ మీకు కలుగుతుంది, ఇంకేం దాని విషయం విచారపడదు. నెక్స్ట్, సమూయేలు ఫిలిష్తీయులు యుద్ధము, చూడండి శత్రువు వచ్చేస్తున్నాడు, యుద్ధము చేయుటకై
ఇక యథాప్రకారం అలుసు కదా మొదటి నుండి వచ్చేసారు. ఫిలిష్తీయులు యుద్ధం చేయడానికి ఇశ్రాయేలు మీదకి వచ్చేసారు. వినండి నన్ను ఒక్క నిమిషం వినండి. వాడు మామూలుగానే ఏదో ఒక రూపేణ నీకు ఇబ్బంది కలిగిస్తుంటాడు. దుష్టుడు కలిగిస్తుంటాడు. ఇక్కడ కూడా కలిగించాడు. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా, అది అర్థమవుతుందా? ఈయన ఇక్కడే ఉంటాడు, ప్రజలు ఇశ్రాయేలు ఇక్కడే, యోధులు ఇక్కడే ఉన్నారు, సైనికులు ఇక్కడే ఉన్నారు. ఆయన చర్య తీసుకున్నాడు. డైరెక్ట్గా ఎవరికి దగ్గరుండి ప్రార్థన చేశారంటే, ఏ దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేశారో ఆయన చర్య తీసుకున్నాడు. ఈ దినాన నీ ఉపవాస ప్రార్థన, నీ పక్షంగా దేవుడుండి ఎవరు వ్యతిరేకులై ఏ విషయం ప్రాబ్లంగా ఉందో ఆ విషయంలో ఇప్పుడు నువ్వు కాదు, దేవుడే చర్య తీసుకుంటున్నాడో. ఇది వాస్తవం. ఆయనే చర్య తీసుకుంటున్నాడు. ఏం చేశాడు ఆయన? యెహోవా ఈ శత్రువుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు, అది అర్థమవుతుందా? గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇశ్రాయేలు చేత ఏమైపోయారు? ఓడిపోయారు. ఇది ఉపవాసం. అది ఏం చేస్తాడో తెలియదు. మరి మీ వ్యక్తిత్వం కదా, ఆయన అందరికీ చాలిన దేవుడు కనుక పక్కనోళ్ళకు కూడా నీ సమస్య, నీ అవసరం, నీ ఇబ్బంది తెలియకపోయినా ఆయనకు తెలుసు కనుక నీ ఇబ్బంది ఆయన ఎట్లా చేస్తాడో మాకు తెలుసు కదా. కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు. ఇట్లాగా ఉరుములు మెరుపులు పంపించేసి ఇశ్రాయేలుల మీద వాళ్ళని ఫిలిష్తీయులను ఓడిపోయేటట్టు చేసి, ఇప్పుడు వరకు ఓడిపోయావు, ఇక నువ్వు గెలుస్తున్నావు. ఎన్నో విషయాలు ఓడిపోయావు. ఇయ్యక, చెయ్యక, రాక, పోక, తీరక, అనేకమైన ఇబ్బందులు, ఒత్తిడికి లోనైపోయి ఓడిపోయావు. ఇశ్రాయేలులు ఎలాగో ఫిలిష్తీయుల మీద జయాన్ని పొందుకున్నాను, నువ్వు జయాన్ని పొందుకుంటున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది వాస్తవం, ఇది వాస్తవం. ఎందుకంటే ఇలాంటి పవర్ ఉంది ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో. చూడండి ఇక్కడ ఎంత అద్భుతం ఇది. దేవుడు ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలు చేత ఓడిపోయిరే. ఇశ్రాయేలు మిస్పాలో నుండి బయలుదేరి బెత్కారు వరకు ఫిలిష్తీయులను తరిమి, అది బాబా తరిమి నాతం చేసి, ఎంత వండర్ఫుల్ ఇది. కాబట్టి ఏది నిన్ను తరుముతుందో కదా, ఏది నిన్ను తరిమేస్తుందో, ఇక నుండి నీ ఉపవాస ప్రార్థనను బట్టి, హృదయపూర్వక విజ్ఞాపనను బట్టి దేవుడు వాటిని తరుమునుగాక. తరిమేస్తాడు. ఒక ప్రత్యేక అనుభూతిని, ఆదరణను దేవుడు నీకు కలుగు చేస్తాడు. ఇది గుర్తుపెట్టుకోండి. ఒక దిన ఉపవాస ప్రార్థనకి ఇశ్రాయేలు విషయాల్లో ఎంతో ఉన్నతమైనటువంటి జయాన్ని, ధైర్యాన్ని, శక్తిని, ఆదరణను, మేలును కలుగు చేసిన దేవుడు ఇన్ని దినాల మీ ఉపవాస ప్రార్థనకు ఆయన కార్యాలు చేయడా? గుర్తు చేసుకోండి. ఒకసారి పరిశీలన చేసుకుని ఆయన చేయడా? ఆయన చేస్తాడు. కనుక ఆయన తప్పక కార్యాన్ని చేస్తాడు. ఇంకా అలాగే చదువుకుంటున్నాను, ముగించుకుందాం. మిష్పాకును మా ఇంతవరకు దానికి ఆమె అర్థమవుతుందా? రాయను నిలిపి దానికి ఎబెనేజర్ అని పేరు పెట్టి ఇంక అందరూ చెబుతున్నారు.
ఇంతవరకు యెహోవా మనకేం చేశాడు అర్థమవుతుందా? ఒక రకంగా నువ్వు ఉపవాస దీక్షలో పాల్గొన్నావంటే నీకు ఫస్ట్ నుండి సహాయం చేస్తానే ఉన్నాడని అర్థం. అది చెప్పానుగా, రావడానికి సహాయం, స్థిర మనసు కలిగి ఉండటానికి సహాయం, వినడానికి సహాయం, ప్రార్థించడానికి సహాయం, ఇదంతా ఆత్మకార్యాలు, ఆయన చేసిన సహాయమే. లేకపోతే రాము కదా, పాల్గొనము కదా. నమ్మకపోతే, లెక్క చేయకపోతే, త్రోసి వేస్తే మనం అందరం ఎందుకు వస్తాం ఇక్కడికి? ఇది నమ్మాం, దేవుడు మనకు దగ్గరగా ఉంటాడని నమ్మాం, వర్తమానం ద్వారా దినదినము బలపరచబడుతున్నాం, ఊరడించబడుతున్నాం. ఈ దినానైతే ఇశ్రాయేలు పక్షంగా ఉన్న దేవుడు మా పక్షంగా ఉన్నాడు అని తెలుసుకున్నాం. ఏ విషయాల్లో దేవుడు మాకు దూరం అయిపోతాడో తెలుసుకున్నాం. వాళ్ళకేమో కదా వెండి బంగారాలతో వాటితో వీడి చేసిన విగ్రహాలు ఉండటం వలన దేవుడు దూరం అయ్యాడు. మనకేమో మానసికంగా అహము, ఆ ఆశ, ఈ లోకం, ఆ లోకం, వీటి వలన, ఈ మానసిక సంబంధమైన విగ్రహాల వలన మనకు దూరం అయిపోయాడని తెలుసుకున్నాం. ఈ పూటన ఈ వాక్యం వింటూ ఉండగానే వాటిని యేసు రక్తమే తోసిపడేది. ఇప్పుడు మనకు చేరువైపోయాడు. వారు ఉపవాసం ఉన్నట్లుగా మనం ఉపవాసం ఉన్నాం, వారు ప్రార్థిస్తున్నట్లుగా మనం ప్రార్థించాం. అక్కడ దైవజనుడు ప్రార్థించినట్లు ఇక్కడ దేవుని సేవకులు, సేవకురాళ్ళు మన కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఈ సమస్యలను ఇప్పుడు వరకు అవి మిమ్మల్ని తరుగుతూ ఉండగా వాటిని తరుము వేయడానికి ఆరంభమవుతా ఉంది. హల్లెలూయా. శోధనలు మనల చుట్టి వచ్చినా, సాతాను అంబులెన్ని తగిలినా, గ్లోరీ, భయము లేదు. యేసుతోటి విగాను హల్లెలూయా. నాన్న 13 చదువు, ఇక ముగించుకుందాం. ఇలాగున చూడండి, ఈ ప్రార్థన వలన, దైవశక్తి వలన ఫిలిష్తీయులు అణిచివేయబడిన వారై, అది ఇదివరకు అంటే అంటే వచ్చేసేవాళ్ళు, సరిహద్దు లోపలికి వచ్చి వాళ్ళ ఇళ్ల మీదకి వచ్చి దాడి చేసేవాళ్ళు. ఇప్పుడు ఏమైంది నాన్న? ఇశ్రాయేలుల సరిహద్దులోనికి రాక ఆగిపోయాడు. యేసు రక్తమే. అర్థమైంది ఇప్పుడు మీకు అంశం? వాడు ఆగిపోతాడు దుష్టుడు. ఏ అపాయం నీ గుడారాన్ని అన్నట్లుగా నీ సరిహద్దుల్లోకి రాక ఆగిపోతాడు. ఎందుకు ఆగిపోతాడంటే ఇప్పుడు ఏం చేసావు? ఉపవాస అగ్ని దించావు. అది ఏబు ఇంటి చుట్టూ, ఏబు కలిగిన సమస్యల చుట్టూ కంచె వేయబడినట్లుగా దేవుని కాపుదల ఈ ఉపవాస దీక్ష ద్వారా ఏర్పాటు చేయబడి ఇశ్రాయేలు సరిహద్దులు రాక ఆగిపోయింది. చూడండి, ఈ ప్రవక్త దైవజనుడు ఉన్న దినములన్నిటినను యెహోవా హస్తము ఫిలిష్తీయులకు, అర్థమైందా? వాళ్ళు ఎంటర్ అయితే అయిపోవడం. ఈయన బ్రతికున్నంత వరకు ఇది కూడా అర్థం చేసుకోండి. వాక్యంలో ఉంది, ప్రార్థనా పరులలో ఎవరున్నారు? సమూయేలు ఉన్నాడు. కీర్తనలో ప్రార్థన చేసే వారిలో
సమూయేలు ఉన్నాడు. అంటే అర్థం ఏంటంటే సమూయేలు ప్రార్థనాపరుడు గనక ఆయన ప్రార్థన దేశానికే సంరక్షణను కలుగా చేసింది. మీ ప్రార్థన మీ కుటుంబానికి సంరక్షణ కలుగజేస్తుంది. సంఘ ప్రార్థన సంఘ బిడ్డలందరికీ సమస్త అంతటికి మినిస్ట్రీకి కాపుదల అభివృద్ధిని కలుగు చేస్తుంది. అది అంత క్లియర్గా ఉందో తెలుసా? సమూయేలు ఆయన బ్రతికున్నంత వరకు ఈ ఫిలిస్తీన్లు రాలా. ప్రార్థన పరుడు సంఘాల్లో ఉన్నంత వరకు ఏ దుష్టుడు ఏమి చేయలేడు. నెక్స్ట్ ఏం రాయబడి ఉంది? అది ఏమేమి అంతకుముందు ఫిలిస్తీన్లు దోచుకున్నారో ఆ పట్టణాలన్నీ మళ్ళా ఇశ్రాయేలుకి తిరిగి వచ్చి. అర్థమవుతుందా? మీకు అర్థమైపోతా ఉంటుంది. వేటేటిని నువ్వు పోగొట్టుకున్నావు, ఏమి దూరమైందో, వేటిలో నష్టపోయావో అవన్నీ దేవుడు మరలా సమకూరుస్తాడు. ఇంకంతే. అదే ఆశ్చర్యం. అంటే నేను అనుకోలేదంటే నువ్వు అనుకోకపోయినా ఆయన చేస్తాడు. మళ్ళీ అవన్నీ సమకూర్చుకుంటావు. ఆ మేలు, ఆ ఆదరణ, ఆ సమస్తాన్ని కూడా ప్రభువారు నీకు మరలా నీకు అనుగ్రహిస్తాడు. సాధ్యమైతే యోబుకు 2 అంతలు ఇచ్చినట్లుగా 2 అంతలు కూడా ఇవ్వగలడు. దీనిలో ఆశ్చర్యం లేదు. అవి దేవుని కార్యాలు. అవి కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరము కావు. చూసావా? ఈ రీతిగా ఈ ఉపవాస ప్రార్థన అనబడేటటువంటిది ఇశ్రాయేలు విషయంలో మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో ఈ విధమైనటువంటి జయాన్ని, నెమ్మదిని, మరలా పోగొట్టుకున్నవన్నీ సంపాదించుకునేటట్లుగా, దేవునికి చేరువుగుండేటట్లుగా అన్ని విధాలుగా దేవుడు అభివృద్ధిని కలుగా చేశాడు. ఇంకా చదువు, కొద్దిగా చదువు మనం. గాతు వరకున్న గ్రామములలో అర్థమైందా? ఇవన్నీ మీరు మళ్ళీ ఇంటికి వెళ్ళి చదువుకోండి. అప్పుడు మీరు ఏం పోగొట్టుకున్నారో కదా, ఏది దూరం అయిపోయిందో మళ్ళీ మీ చేతికి వస్తాయి. మీరు ఆశ్చర్యపోతారు. ఇంకంతే. నెక్స్ట్ అది చుట్టుప్రక్కల వేరే దేశస్తులు కూడా ఇంకా వాళ్ళు గొడవలు ఏం చేయట్లా. ఏం కలిగిందట? చాలు. ఇలాంటి ఆయన ఉంటేనే న్యాయాధిపతిగా దేవుడికి మహిమ కలుగుతుంది, దేవుని పిల్లలకు మేలు కలుగుతుంది అన్నమాట. కనుక ఇంత ఉంది నాన్న, చెప్పుకుంటూ వెళ్తే ఇంకొక గంట చెప్పొచ్చు, కానీ ఇది ప్రార్థన సమయం కనుక మీరు ఎవరు కూడా డిస్టర్బ్ అవ్వద్దు, అనాలోచనగా ఉండొద్దు, నిరాశ పడవద్దు, సందేహం వద్దు, అనుమానం వద్దు, జరిగిద్దో జరగద్దో, దేవుడు ఇస్తాడో ఎవడో అన్నట్లుగా ఉండొద్దు. మీరు ఒకటి, ఈ దినాన దేవుడు మనకు అలా చక్కగా తేటగా చూపించిన ఇశ్రాయేలీలను జ్ఞాపకం చేసుకోండి. ఒకప్పుడు వాళ్ళు బలహీనులే, చేయకూడని చేశారు. ప్రవక్త చెప్పగానే ఏది అడ్డం ఉందో ఆ విగ్రహాలన్నీ పడేసేసారు, పశ్చాత్తాపడ్డారు, పట్టుదలతో దేవుడి వైపు తిరిగారు, ఉపవాసం ఉన్నాడు, ప్రార్థన చేశారు, ప్రవక్త ప్రార్థన సహాయం కోరారు కదా. అలాగ ఆయన ప్రార్థన చేశారు, వీరు ప్రార్థన చేశారు, ఉపవాసం ఉండి అద్భుతంగా దేవుడు ఏ ఫిలిస్తీన్ల ద్వారా వీళ్ళు నష్టపోయారో ఆ ఫిలిస్తీన్ల మీద జయాన్ని కలిగించారు. వాళ్ళు దోచుకున్నవన్నీ కూడా మరలా వీళ్ళు సొంతం చేశాడు. అన్ని విధాలుగా సమాధానాన్ని దేవుడు ఇచ్చాడు. కనుక ఈ ఉపవాస ప్రార్థన వలన దేవుడు మనకి, మన కుటుంబాలకు, మన సంఘానికి, మన మినిస్ట్రీకి సమాధానం, నెమ్మది, అభివృద్ధిని కలుగు చేయునుగాక.